హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన సింపుల్గా చేసే ఎగ్ కర్రీని చేస్తున్నాను. అయితే ఇది చాలా సింపుల్ అండి. ఏమీ లేదు, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్, ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఈ కర్రీకి ఆనియన్స్ ఫ్రై చేయడంలోనే టేస్ట్ అంతా ఉంటుందండి. బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేస్తామో అంతలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంతోటే ఇంత సింపుల్గా వండినా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఎగ్స్ని ఉడికించి ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. అయితే ఆయిల్ వేసి ఆనియన్ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని అందులోనే వేసి అందులోనే ఒక పావు గ్లాస్ నీళ్ళు కూడా వేసుకోవాలి. లేదంటే కారం వేసిన తర్వాత అది మాడిపోతే టేస్ట్ అయితే బాగోదు. అందుకని అలా వేసి ఎగ్స్ని 2 ముక్కలుగా చేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ